కరెంటు కోసం కట్టిన డీడీలు ఆగయ్య స్వామి నీ గురించే మాట్లాడుతుంది, మీ గురించే కరెంటు కోసం కట్టింది జియో కింద అప్లై చేసి మరి ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ ఇబ్బంది లేకుండా ఉన్న పరిస్థితి. ఈ రోజు ఇన్ని కాయిదాలు ఉంటే మొత్తం వచ్చి మిమ్మల్ని కూలగొట్టి ఇక్కడి నుంచి ఆగరయ్యా, ఇక్కడ నుంచి మిమ్మల్ని మెడలు బట్టి గెంటేసింది. మరి ఈ ఆగండి మీ గురించి చెప్తుంది. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరితో ఏడొద్దు అన్న, ఏడొద్దు అన్నా ఏడొద్దు. కాయిదాలు పెట్టు, ఈ కాయిదాలే అవసరం. నాగరాజు మీ అందరికీ నా ప్రార్థన, మీ అందరితో మీ దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి. మీకు ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు, భూదాన్ అంటే ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు మీ కాడ ఉన్నాయి. మరి మీకు గతంలో మీరు ఇక్కడ ఇంటి పన్ను కట్టిన దాఖలాలు ఉన్నాయి. అలాగే గతంలో ఇక్కడ కరెంట్ స్తంభాలు ఉండేది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి హిందువులు కట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మీకోసం కొట్లాడడానికి, మీకు ధైర్యం చెప్పడానికి, మీకేమి కాదు మళ్ళీ పట్టాలు మళ్ళీ మీకు ఇక్కడే ఇప్పించడానికి మనందరం వచ్చింది. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరితో, మీరు ఇట్లా హడావుడు చేస్తే ఎట్లా, హడావుడు చేయకండి. అన్ని ఉన్నాయి, కాయిదాలు అన్ని ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి. మీకోసం కొట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము, వదిలిపెట్టాం. వచ్చింది అందుకే దయచేసి ధైర్యంగా ఉండండి తల్లి, ధైర్యంగా ఉండండి. మళ్ళీ ఇక్కడే మీకు ఇల్లు కట్టించి ఇక్కడే గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. అందుకోసమే వచ్చింది. ఎవరు భయపడద్దు, ఎవరు ఎక్కడికి పారిపోద్దు. నేను మీ అందరికి చెప్పేది ఏమంటే ఐకమత్యంగా ఉండండి. చెడగొడతారు, మిమ్మల్ని విడదీస్తారు. ఐకమత్యంగా ఉండండి, కలిసి ఉండండి, అంతే నా రిక్వెస్ట్. ఓకే, ధైర్యంగా ఉండండి. నేను మళ్ళీ కలెక్టర్ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలుస్తాము. మీకు జరిగిన అన్యాయం